సూపర్బ్! ఇంత హ్యాపీ అంటే జనరల్‌గా ఎలా ఉంటుంది అనంటే స్టార్టింగ్ డేస్ కొన్ని సార్లు మనల్ని మనం మిర్రర్‌లో చూసుకుంటున్నప్పుడు హ్మ్. స్టార్టింగ్ డేస్ గుర్తొస్తూ ఉంటాయి. ఆ! కదా! సో, ఇంత హ్యాపీ ఉన్న నరేష్ గారి బ్యాక్‌గ్రౌండ్ అన్నది ఎలా స్టార్ట్ అయింది? ఆహ్, చాలా అందరిలాగే కష్టాలుంటాయి. హ్మ్. ఏంటంటే నేను ఎక్కువ పెద్ద కష్టాలు పడలేదు. ఏంటంటే చిన్నప్పటి నుండి మా డ్యాడీ ట్రాలీ డ్రైవరు. అంటే ఈ సామాన్లు తీసుకెళ్ళే ఇది డ్రైవరు. సో, ఏంటంటే అది నడిపేవాడు. చిన్న షాప్ ఒకటుండేది. మమ్మీ షాప్ చూసుకునేది. ఓకే. స్క్రాప్ షాపు. సీసాల పేపర్ షాప్ అంటారు. హ్మ్. సో, ఇంక నేను, తమ్ముడు ఓకే. స్కూల్‌కెళ్ళేవాళ్ళం. ఇంక కొన్ని ఆహ్, అప్పుల వల్ల ఈఎంఐ కట్టుకోలేక మా బండి అదే వెహికల్ తీసుకొని వెళ్ళిపోవడం ఫైనాన్సర్స్. ఓకే. అండ్ షాపు రెంట్ కట్టుకోలేని పరిస్థితిలో అది క్లోజ్ చేయడం. చాలా ఇబ్బందులయ్యేవి. అండ్ చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాం. కానీ దాని తర్వాత నేను అప్పుడు ఇంగ నైన్త్ మిడిల్‌లో నేను డిసైడ్ అయ్యా. ఏంటి ఇది నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి ఇంగ అప్పుడు ఈటీవీలో 'ఢీ' ఆడిషన్స్ అని వచ్చాయి. 'డి జూనియర్స్.' 'ఢీ జూనియర్స్' ఆడిషన్స్. మనకొచ్చిందే ఒక సాంగ్‌కి డాన్స్. ఓకే. ఒకే ఒక సాంగ్‌కి డాన్స్. ఆ! సరే ట్రై చేద్దాం. ఒకసారి ఏముందని చెప్పి ఎళ్లి అక్కడ ట్రై చేశా. హ్మ్. ట్రై చేస్తే ఇక్కడ వర్కౌట్ కాదని మొఖం మీద చెప్పేశారు. ఓకే. సర్లే ఇంగ అంటే నాకక్కడ ప్రొడక్షన్ రెడ్డి అని ఒక ఆయనే పరిచయమయ్యిండు ఆ రోజు. ఇలా ఇంట్రెస్ట్ ఉందండి అంటే, సరే జబర్దస్త్ రోజు నువ్వు రా నీకు కల్పిస్తాను ఎవరినన్నా. హ్మ్. అందులోనన్నా ట్రై చేద్దువు అంటే, ఎళ్తే అక్కడ నన్ను ఫస్ట్ రికగ్నైజ్ చేసింది 'సునామీ సుధాకర్' అన్న. నేను ఫస్ట్ షూటింగ్ చూడ్డానికెళ్ళాను. హ్మ్. నేను ఈరోజు చూసాను. అప్పుడేంటంటే 'జబర్దస్త్' ఈరోజు షూట్ ఉందంటే, రేపు మళ్ళీ ఎక్స్‌ట్రా 'జబర్దస్త్' రిహార్సల్స్. దాని తర్వాత ఎక్స్‌ట్రా 'జబర్దస్త్' షూటు మళ్ళీ. హ్మ్. హ్మ్. ఒక రోజే గ్యాప్ ఉంటది. సో, నన్ను సుధాకర్ అన్న చూసాడు ఈరోజు. వెంటనే పిలి పిలిచి, "నువ్వు ఎల్లుండి షూట్‌కి రా. నేను చంటన్న టీమ్‌లో పెట్టిస్తానని" చెప్పి పిలిచి చంటన్న టీమ్‌లో పెట్టించాడు. హ్మ్. సో, అది నా ఫస్ట్ స్కిట్. ఓకే. ఆ ఫస్ట్ స్కిట్ సుధాకర్ అన్న నన్ను అందులో పెట్టేయడం వలన భాస్కర్ అన్న ఆ టీమ్‌కి రైటర్ అప్పుడు. హ్మ్. హ్మ్. ఓకే. నా టాలెంట్ కొద్దిగా చూసారు. చూసిన తర్వాత ఇంగా వే చంటన్న మానేశాడు. ఓకే. మానేయగానే నేనేంటంటే ఇంక ఖాళీగా ఉండిపోయాను. తిరుపతి ప్రకాష్ గారు అప్పుడు టీమ్ లీడరు. హ్మ్. ఆయన టీమ్‌లో ఒక 6 స్కిట్‌లు చేశాను. చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ టీమ్ లీడర్స్ అయ్యారు. ఓకే. వీళ్ళు టీమ్ లీడర్స్ అయిన తర్వాత ఇంగ కంటిన్యూగా వీళ్ళతోనే ఒక 5 ఇయర్స్ జర్నీ అబ్బా! కంటిన్యూగా. దాని తర్వాత మళ్ళీ నేను టీమ్ లీడర్ అవ్వడం. ఇగ అలా అయ్యింది. అంటే హ్మ్. గుర్తింపు వచ్చినంత వరకు గుర్తింపు వచ్చిన తర్వాత అరే మా నరేష్ రా, హ్మ్. మా ఊరబ్బాయి, మా పక్కింటి అబ్బాయి అని హ్మ్. అంటారు. కానీ గుర్తింపు రాకముందు ఆ మాటలు ఆ! అన్నవి ఇట్ వాస్ వెరీ హర్టింగ్ ఉంటుంది. హ్మ్. అండ్ మీరు నైన్త్ క్లాస్ వరకే చదువుకున్నా. చదువుకున్నానన్నారు. హ్మ్. నైన్త్ క్లాస్ వరకు స్కూల్‌లో ఎలాంటివి ఫేస్ చేసేవారు? అంటే బికాజ్ అంటే నాకు ఏంటంటే స్కూల్లో చాలామంది అనేవాళ్ళు, "రేయ్ పొట్టి ఇవి ఇవి" చాలా మాటలు అనేవాళ్ళు. కానీ అవి నేనేం బాధపడేవాడిని. కానీ బయటికి ఎక్కువ చెప్పుకునేవాడిని కాదు. మళ్ళీ హ్మ్. ఇంట్లో చెప్పుకుంటే వాళ్ళు బాధపడతారు. అందుకే ఇంగా అక్కడిది అక్కడే ఆపేసేవాడిని. కానీ మమ్మీ వాళ్ళకి గూడా ఏంటి మీ వాడు ఇలా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు గూడా నా దగ్గర ఎప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు. నేను బాధపడతానని. అబ్బా! సో, హ్మ్. ఇంగ ఎవరు చెప్పుకునేవాళ్ళం కాదు. సో, అలా అవమానాలయినయి. హ్మ్. అండ్ మేము మా సిట్యుయేషన్ బాలేనప్పుడు మేమేదైనా మా కొంత తెలిసిన వాళ్ళు గూడా ఫ్యామిలీ ఏంటంటే, ఏదైనా మాట్లాడదామన్నా మీరెందుకు మాట్లాడుతుర్రు? మీకేం అవసరం? ఇలాంటివి మాట్లాడేవాళ్ళు గూడా. రిలేటివ్సా? రిలేటివ్స్ అబ్బా! కొంతమంది. సో, అంటే అప్పుడు మా పొజిషన్ అలా ఉండేది. మేము ఏమన్నా ఒక మాట మాట్లాడాలన్నా గానీ, హ్మ్. ఒక గొడవయితే ఏదైనా కరెక్ట్ ఒక సజెషన్ ఇద్దామన్నా మా మాట తీసుకునేవాళ్ళు గాదు. ఓకే. అంత కొద్దిగా చూసేవాళ్ళు అలా. దాని తర్వాత ఇప్పుడు మా వాళ్ళు ఏదైనా మాట్లాడితే మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోవాల్సిన అలా అయ్యింది. దేవుడి ఓకే. వల్ల. అది 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 చాలా అది హ్యాపీ. అది మీ కష్టం. అంతే. మీరిన్నాళ్ళు పడ్డ కష్టం అని ఆ! చెప్పాలి. అంటే ఇప్పుడు మీరు నైన్త్ క్లాస్‌లో తీసుకున్న డెసిషన్ అనేది ఆ! ఇట్స్ టూ ఎర్లీ డెసిషన్ అనొచ్చు. ఓపెన్‌గా చెప్పాలన్నా నాకు స్టడీ గూడా పెద్ద ఎక్కేది కాదు. ఇంట్లో ఉన్న కష్టాలకే నేను దాని మీద గూడా కాన్సంట్రేషన్ చేసేవాడిని గాదు. ఆ! ఎప్పుడు అవే ఆలోచనలు దాంట్లో గూడా. అందుకే నాకెలాగో నాకు దొబ్బుద్దని మైండ్‌లో ఉంది. వెరీ ఇంకెందుకంటే క్లారిటీ. క్లారిటీ ఉన్న తర్వాత మనం గూడా రిస్క్ చేసి మా డ్యాడీకి చెప్పేసా ఓపెన్‌గా. డ్యాడీ హ్మ్. అవ్వదు డ్యాడీ. హ్మ్. నేను ఇండస్ట్రీకెళ్తానని జెప్పా. ఓకే. నేను కరెక్ట్‌గా ఒక 3 మంత్స్ ట్రై చేశానండి. హ్మ్. 3 మంత్స్‌లోనే నాకు మంచి 3 మంత్స్‌లోనే 3 మంచి మంత్స్‌లోనే అంతే. పడ్డమే మంచి మంచి హ్మ్. స్కిట్‌ల్లో వాటిల్లో పడ్డారు మీరు. అంతే.
అంటే మీరు చిన్నప్పుడు ఇంట్లో ఉండేటప్పుడు మీ స్క్రాప్ షాప్ ఉండేదని అన్నారు కదా. సో అంటే లైక్ ఎలా ఉండేది అంటే జనరల్గా టీవీ చూస్తున్నప్పుడు మనం అందులో కనిపిస్తాము అని ఉండేది కాదు. అమ్మ నాన్నతో కూర్చొని మాట్లాడడం, ఎందుకు మనకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, లేకపోతే ఇదే వర్క్ అని ఎప్పుడైనా అమ్మ నాన్నతో మాట్లాడడం లాంటివి? అలా ఏం లేదు, ఎందుకంటే స్క్రాప్ షాప్ అనేది మా పెద్దమ్మ వాళ్ళకి, మా మామ వాళ్ళకి, మొత్తం వంశం మొత్తం అందరికీ ఉంది. సో ఏంటంటే మేము కూడా అదే అలాగే ఉండేది. స్టార్టింగ్లో బాగా నడిచేది, కానీ మధ్య మధ్యలో ఇంకా ఒక ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉందంటే రిలేటివ్స్ ఎవరు వచ్చేవారు కాదండి? అంటే అంత హెల్ప్ చేసే అంత రిలేటివ్స్ వాళ్ళు ఓకే పొజిషన్లో ఉండేవాళ్ళు. వాళ్ళని అడగాలన్నా కానీ ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే మళ్ళీ వస్తాయో రావో అని వాళ్ళకి చాలా డౌట్లు ఉండేవి, ఎందుకంటే మా పొజిషన్ అలా ఉండేది. ఓకే. సో ఓకే డన్. అండ్ తమ్ముడు గురించి చెప్పండి. మీకు ఒక తమ్ముడు ఉన్నాడు కదా? ఎప్పుడు రాడు. అదే ఎప్పుడు మీ ఫాదర్ కనిపిస్తారు, మదర్ కనిపిస్తారు. బేసిక్గా షై ఎవరికన్నా ఉందంటే మా తమ్ముడు గారికి అని చెప్తా. అయ్యయ్యో అంత షై. ఓకే. ఎవరన్నా ఇప్పుడు మా ఇంటికి 5 మా వాళ్ళు కానీ, లేకపోతే ఆది అన్న వాళ్ళు కానీ, ఎవరన్నా వచ్చానా కానీ, భాస్కర్ అన్న వాళ్ళు వీళ్ళు ఎవరన్నా వచ్చినా కానీ మాట్లాడు. ఇక్కడ ఉన్నారంటే అక్కడెక్కడో ఉండే ఆయన బాగున్నారు అన్న అంటారు అంతే. అలాగే అంత షై. ఓకే. నేను వాళ్ళ బ్రదర్నని వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తెలియదు ఇంతవరకు కొంతమందికి. ఓకే. ఏంటంటే మా ఇంటి దగ్గర మాతో క్రికెట్ ఆడుకునే వాళ్ళకి తెలుసు, మా స్కూల్ ఫ్రెండ్స్కి తెలుసు, కానీ వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్కి, వాడి జాబ్ మేట్స్కి ఎవ్వరికి తెలియదు నేను వాళ్ళ అన్నదని. అంటే అంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తాడు. ఎందుకలా? అంటే ఆయన పెద్ద సెలబ్రిటీ అయిపోతారన్నా? అలా ఏమి ఉండదు, నాకు ఇబ్బంది పెట్టకూడదు, నా వల్ల మళ్ళీ ఎవరు వచ్చి ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకు మనం అందరికీ చెప్పుకొని గొప్పలు చెప్పుకోవడం అనేది వాడికి ఉండదు, ఇష్టం ఉండదు ఫస్ట్. ఓకే. సో అందుకనే వాడి ప్రపంచం వేరు, మా ప్రపంచం వేరు అన్నట్టు ఉంటున్నాడు అంతే. ఓకే. అండ్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ స్కిట్ నుంచి చూసుకుంటే మీరు వెళ్ళింది డాన్స్కి. అవునండి. డాన్స్ అనేది డిఫరెంట్, మనం మాట్లాడాల్సింది ఉండదు, జస్ట్ డాన్స్ చేసామా వచ్చామా అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ మీరు మాట్లాడాలి, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. అదే. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ భయం వేసింది, ఏడుపు వచ్చేసింది. అయ్యో ఏంటంటే అమ్మో మనం చేస్తామా, మన వల్ల ఒక స్కిట్ మొత్తం పోతుందంటే ఎలా ఉంటుంది. కానీ చేశానండి, కొద్దిగా ధైర్యం తెచ్చుకొని బాగానే చేశాను. చాలా భయపడ్డాను స్టార్టింగ్లో. నాకు ఇప్పటికీ ఏంటంటే జబర్దస్త్ స్టేజ్ ఎక్కేటప్పుడు ఇప్పటికీ ఫస్ట్ స్కిట్ ఎక్కేటప్పుడు ఏంటంటే చిన్న భయం ఉంటుంది, అమ్మో ఏదన్నా మిస్టేక్ అవుద్దా అని భయం ఉంటుంది. మళ్ళీ శ్రీదేవికి వస్తే అలా ఉండదు. శ్రీదేవి ఏంటంటే మనం ఏది మాట్లాడితే ఓకే, మనకి ఒక ట్రాక్ ఇస్తారు, అది మనం చేసుకునే వరకు వెళ్ళిపోవచ్చు. కానీ జబర్దస్త్ స్కిట్ అంటే ఏంటంటే ఖచ్చితంగా మనం ఒక 15 కౌంటర్లు గుర్తుంచుకోవాలి, డ్రామా గుర్తుంచుకోవాలి, ఒక సెగ్మెంట్ తర్వాత ఒక సెగ్మెంట్. అమ్మో ఒక్కటి మిస్ అయినా మన వల్ల ఆగిపోయింది, మన వల్ల అదొకటి ఉంటుంది ఇప్పటికీ. నాకే చాలా మందికి ఇప్పటికీ ఆ ఫియర్ ఉంటుంది. ఓకే. స్టార్టింగ్ స్టేజ్ ఎక్కేటప్పుడు సడన్గా టాయిలెట్ వస్తుంది, అంత భయం వేస్తుంది ఒక్కొక్కసారి. ఓకే. మీకు ఇప్పుడు అలవాటు అయిపోయింది బాగా. ఇప్పుడు ఎన్నేళ్ళండి దగ్గర జబర్దస్త్లో జర్నీ? అది 10th to 11th ఆ మధ్యలో అండి. ఓకే. ఒక డికేడ్. 2015లో ఎంటర్ 2014 డిసెంబర్ 25th క్రిస్మస్ సెలబ్రేషన్ రోజు నాది ఫస్ట్ టెలికాస్ట్ అయింది నా స్కిట్. బా, నా ఇప్పటికీ గుర్తు. ఓ డికేడ్ అయిందండి, మరి భయం పోకుండా ఇప్పటికీ భయం ఉందని అంటే భయం ఏంటంటే మన వల్ల పోయిందనుకో ఓ మాట ఏమంటారు, ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వే చెడగొడితే మిగతా వాళ్ళు ఎలా ఉంటుంది అని అంటారు. అది ఎందుకని మనం మాట అనిపించుకోవడం ఎందుకని. ఓకే. మనమే కొద్దిగా భయపడుతూ చేస్తాం, భయం ఉండడమే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ. భయం లేకపోతే ఇష్టం ఉన్నట్టు చేస్తాడంటే వీడికి ఆ యాటిట్యూడ్ వచ్చింది, ఏది పడితే అది చేస్తున్నాడు అంటే అది బాగోదు మళ్ళీ.